సంక్రాంతికి వస్తున్న మూవీ డిజిటల్ శాటిలైట్ రైట్స్‌ని దక్కించుకున్న జీ నెట్‌వర్క్ కీలక ప్రకటన చేసింది. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్న' మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల 'సంక్రాంతికి వస్తున్న' మూవీ డిజిటల్ శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకున్న జీ నెట్‌వర్క్ కీలక ప్రకటన చేసింది. ఓటీటీ కంటే ముందే టీవీలో ఈ సినిమా చూసేయండి అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నట్లు అధికారికంగా పేర్కొన్న టీం ఈ మేరకు డేట్‌ను కూడా ప్రకటించింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటల సంక్రాంతికి వస్తున్న మూవీ టెలివిజన్ ప్రీమియర్‌గా మీ ముందుకు రాబోతుందని జీ నెట్‌వర్క్ ప్రకటించింది. దీంతో వెంకటేష్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సంబరం పడుతున్నారు. సంక్రాంతి వస్తున్న సినిమా ముందుగా ఓటీటీలోనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ టీమ్ సడన్ సర్ప్రైజ్ చేస్తూ తాజాగా టెలివిజన్ ప్రీమియర్‌కు సంబంధించిన ప్రకటన విడుదల చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. సంక్రాంతి వస్తున్న మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాబట్టి ఇలాంటి సినిమాను ఓటీటీలో కన్నా టీవీలో ముందే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి కనెక్ట్ అవుతారు. భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారమే జీ యూనిట్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని చెప్పుకోవచ్చు. విడుదలైన 3 వారాల్లోనే 303 కోట్ల వసూళ్లు రాబట్టి వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పిన 'సంక్రాంతికి వస్తున్న' మూవీ ఆ తర్వాత పలు రికార్డ్స్ తిరగరాస్తూ జనం మెప్పు పొందింది. 'సంక్రాంతికి వస్తున్న' మూవీ సక్సెస్ కావడంతో యమజోష్‌లో ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా సీక్వెల్ కూడా చేయడానికి రెడీ అయింది. త్వరలో 'సంక్రాంతికి వస్తున్నాం 2' పట్టాలెక్కనుంది. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ మించిన కామెడీ సీన్స్ చూడబోతున్నాం అనే టాక్ నడుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.